హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లోనే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కనుక ఈ టాపిక్ చాలా యూజ్ అవుతుంది కూడా. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. ఏదైనా వస్తువు నా దగ్గర ఉంది, ఆయన దగ్గర బంగ్లా ఉంది, ఆమె దగ్గర కొత్త ఫోన్ ఉంది, ఇలాగా ఏదైనా వస్తువు ఉంది అని చెప్పడానికి మనము ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తాము? అదే మనము 2 words యూజ్ చేస్తాము, డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్. హ్యావ్ లేదా హ్యాస్, హ్యావ్ లేదా హ్యాస్. ఓకే, సో హ్యావ్ లేదా హ్యాజ్, దీని తర్వాత మనము ఈ పర్టిక్యులర్ టాపిక్లో, ఈ పర్టిక్యులర్ లెసన్లో నౌన్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ప్రీవియస్ లెసన్స్, ఒకవేళ మనకి మెయిన్ వర్బ్ అనేది లేకపోతే గనక సెంటెన్స్లో ఆ మెయిన్ వర్బ్ బదులు హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి ఆ హెల్పింగ్ వర్బ్ని మనము మెయిన్ వర్బ్ లాగా వాడుతుంటాము. ఈజ్, యామ్, ఆర్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్స్, వర్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, విల్ బీలో కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ లెసన్స్ మిస్ అయితే గనక ఆ లెసన్స్ ఖచ్చితంగా చూడండి. ఎందుకు అంటే నేను ఈ సిరీస్ బేసిక్ నుండి మొదలు పెట్టాను. సో మనకి ఏదైనా వస్తువు ఉంది అని చెప్పడానికి ఫస్ట్ హ్యావ్ లేదా హ్యాస్, ఈ 2 words తోటి మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాము లేదా ఆక్సిలరీ వర్బ్స్ అంటాము. హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే వర్బ్స్కి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో హ్యావ్, హ్యాస్ ఇవి మనము సబ్జెక్ట్స్ బట్టి డివైడ్ చేస్తాము. అది ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ అంటే ఐ, యు, వి, దే, వీటి తర్వాత హ్యావ్. ఐ హ్యావ్, నా దగ్గర ఉంది. యు హ్యావ్, మీ దగ్గర ఉంది. వి హ్యావ్, మన దగ్గర ఉంది లేదా మా దగ్గర ఉంది. దే హ్యావ్, వాళ్ళ దగ్గర ఉంది. హ్యావ్ కాదది, హ్యావ్. హ్యావ్ ఇక్కడ విఈ సౌండ్, హ్యావ్. I have, you have, we have, they have. If the subject is singular, subject singular అయితే గనక has. He has, అతని దగ్గర ఉంది. She has, ఆమె దగ్గర ఉంది. It has, దాని దగ్గర ఉంది. He has, she has, it has. వీటిని మనము verb అంటాము. బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి మనది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. అంటే వర్బ్ వరకు వచ్చాము అంటే మనకి హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసినట్టే. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఇక్కడి వరకు వచ్చింది కదా. దీని తర్వాత వాడేది నౌన్. ఆ నౌన్ ఏమేమి అవుతాయి? పొసిషన్, ఓనర్షిప్ అంటాం దాన్ని మనము. ఓనర్షిప్. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ డ్రెస్. ఇది నా ఓనర్షిప్ చెప్తుంది. ఐ హ్యావ్ అ డ్రెస్, నా దగ్గర ఒక డ్రెస్ ఉంది. సో నా దగ్గర ఏముంది, అతని దగ్గర ఏముంది, అదే ఇక్కడ మనము నౌన్ లాగా వాడతాం. సో ఫస్ట్ వన్ ఈస్ పొసెషన్ లేదా ఓనర్షిప్. ఏదైనా వస్తువు పొసెషన్ లేదా ఓనర్షిప్, అది అతనిది, అది ఆమెది అని చెప్తుంటాం కదా, దాన్నే ఓనర్షిప్ లేదా పొసెషన్ అంటాము. ఏమేమి ఉంది? ఐ హ్యావ్ అ కార్, నా దగ్గర కార్ ఉంది. యూ హ్యావ్ అ కార్, మీ దగ్గర కార్ ఉంది. వీ హ్యావ్ అ కార్, మా దగ్గర కార్ ఉంది లేదా మన దగ్గర కార్ ఉంది. దే హ్యావ్ అ కార్, వాళ్ళ దగ్గర కార్ ఉంది. హీ హ్యాస్ అ బిగ్ హౌస్, అతని దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది. షీ హ్యాస్ అ బిగ్ హౌస్, ఆమె దగ్గర పెద్ద ఇల్లు ఉంది. ఇట్ హ్యాస్ అ బిగ్ హౌస్, దాని దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది. సో ఏదైనా వస్తువు గురించి మాట్లాడుతున్నాము, ఓనర్షిప్. ఐ హ్యావ్ అ న్యూ డ్రెస్, నా దగ్గర కొత్త డ్రెస్ ఉంది. యూ హ్యావ్ అ రెడ్ డ్రెస్, నీ దగ్గర నీ దగ్గర ఎర్ర డ్రెస్ ఉంది. వీ హ్యావ్ బైసైకిల్, మా దగ్గర ఒక సైకిల్ ఉంది. దే హ్యావ్ అ ట్రక్, వాళ్ళ దగ్గర ట్రక్ ఉంది. హీ హ్యాస్, సో ఏదైనా వస్తువు ఉంది అని చెప్పడానికి మనము హ్యావ్, హ్యాస్. ఇది పొసిషన్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ వచ్చేసి ఇల్నెస్, అంటే నాకు ఒంట్లో
హెడేక్గా ఉంది, నాకు తలనొప్పి ఉంది, నాకు చేతుల నొప్పులు ఉన్నాయి, పన్ను నొప్పి ఉంది, నాకుంది అని చెప్పి ఇల్నెస్ అంటాం కదా, ఒంట్లో బాగాలేదు అని చెప్పడానికి. ఇల్నెస్ అంటే ఇప్పుడు ఇది, ఐ హ్యావ్ అ హెడేక్, నాకు తలనొప్పి ఉంది. యూ హ్యావ్ అ ఫీవర్, నీకు ఫీవర్ ఉంది, జ్వరం ఉంది. వీ హ్యావ్ అ హార్ట్ డిజీజ్, మాకు హార్ట్ డిజీజ్ ఉంది. దే హ్యావ్ అ కోల్డ్, వాళ్ళకి జలుబు ఉంది. హీ హ్యాస్, సో ఇక్కడ మనము మిగతాదంతా సేమ్, హ్యావ్ హ్యాస్ ఒకటే, డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాం. హీ హ్యాస్ అ హెడేక్, అతనికి తలనొప్పి ఉంది. షీ హ్యాస్ అ ఫీవర్, ఇట్ హ్యాస్ అ హార్ట్ డిసీజ్. హీ హ్యాస్ అ కోల్డ్, అతనికి జలుబు ఉంది. షీ హ్యాస్ ఇయర్ పెయిన్, ఆమెకి చెవు నొప్పి ఉంది. ఐ హ్యావ్ స్టమక్ ఏక్, నాకు కడుపు నొప్పి ఉంది. సో ఏదైనా ఇల్నెస్ అంటే ఒంట్లో బాగాలేదు అని చెప్పడానికి ఇదొకటి. నెక్స్ట్ వచ్చి మనకి రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఏంటి, నా దగ్గర 2 అన్నలు ఉన్నారు, ఆమెకి ఒక అన్న ఉన్నాడు, వాళ్ళకి అన్నలు లేరు. సో ఏదైనా రిలేషన్షిప్, బ్రదర్ కానీ, అంకుల్ కానీ, తాత, అమ్మమ్మ, ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్. అది ఎలా మాట్లాడతాము, ఐ హ్యావ్ 2 బ్రదర్స్, నాకు 2 అన్నలు ఉన్నారు. యూ హ్యావ్ అ ఫ్రెండ్, నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్స్లో మాట్లాడుతున్నాము. వీ హ్యావ్ అ గ్రూప్, మాకు ఒక గ్రూప్ ఉంది. ఏం గ్రూపు, వాట్సాప్ గ్రూప్ అయి ఉండొచ్చు, లేకపోతే మామూలుగా ఫిజికల్గా మనము కలుస్తుంటాం కదా మాట్లాడడానికి. సో మా దగ్గర ఒక గ్రూప్ ఉంది. దే హ్యావ్ 1 బ్రదర్, వాళ్ళకి ఒక అన్నున్నాడు. హీ హ్యాస్ ఎల్డర్ సిస్టర్, అతనికి, హీ అంటే అతను, అతనికి ఒక పెద్ద అక్క ఉంది. ఎల్డర్ అంటే పెద్ద అక్క. షీ హ్యాస్ అ లిటిల్ బ్రదర్, ఆమెకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. లిటిల్ అంటే చిన్న. ఇట్ హ్యాస్ అ సిబ్లింగ్, దానికి ఒక సిబ్లింగ్ ఉంది. సిబ్లింగ్ అంటే అన్న, అక్క, చెల్లి, ఎవరైతే మా ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటామో వాళ్ళని సిబ్లింగ్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ రిలేషన్షిప్. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్స్. నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఆమెకేమో 10 వేళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ ఎలా మాట్లాడతాము, ఐ హ్యావ్ 2 ఐస్, నాకు 2 కళ్ళు ఉన్నాయి. యూ హ్యావ్ లాంగ్ హెయిర్, నీకు పొడవు జుట్టు ఉంది. ఐ హ్యావ్ కర్లీ హెయిర్, నాకు కర్లీ హెయిర్ ఉంది. వీ హ్యావ్ ఏముంది ఇంకా, వీ హ్యావ్ 10 ఫింగర్స్, మనకి 10 వేళ్ళు ఉంటాయి. జనరల్గా ప్రీ ప్రైమరీస్లో ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఓకే, నెక్స్ట్ హీ హ్యాస్ అ బిగ్ నోస్, అతనికి పొడవు ముక్కు ఉంది. షీ హ్యాస్ 10 టీత్, ఆమెకి 10 పళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ టూత్ అనేది సింగులర్, టీత్ అనేది మోర్ దెన్ 1 ప్లూరల్. ఓకే, సో ఇవే కాక టైం గురించి మాట్లాడేటప్పుడు కూడా ఐ హ్యావ్ టైం, నా దగ్గర టైం ఉంది. ఐ హ్యావ్ టైం, నా దగ్గర టైం ఉంది. సో మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమైపోయింది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్. నౌన్లో ఏమేమి ఉన్నాయి, పొసెషన్, ఓనర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు, ఇల్నెస్, ఒంట్లో బాగాలేదు, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు చెప్తుంటాం కదా, నాకు తలనొప్పి ఉందండి, నాకు ఇక్కడ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెప్తాం కదా, అప్పుడు ఈ చిన్ని సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు. రిలేషన్షిప్ అంటే అక్కున్నారు, అక్కుంది, తమ్ముడున్నాడు, వాళ్ళంతా చెప్పడానికి. బాడీ పార్ట్స్, మన బాడీ పార్ట్స్ లేదా వేరే వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి చెప్పడం. ఇదే కాక టైం గురించి మాట్లాడేటప్పుడు. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్స్లో చెప్తున్నాం. సో ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది. పాజిటివ్ సెంటెన్స్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము రెగ్యులర్గా యూస్ చేసేవేంటి, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అయితే మనకి పాజిటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాము. అయితే ఇందాక మీకు హెల్పింగ్ వర్బ్ లాగా వాడతాము, ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది లేదు. ఎందుకు అంటే యాక్షన్స్ అవ్వట్లేదు. ఇలాంటప్పుడు వీటిని మనము హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ లాగా వాడతాము అన్నాం కదా. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ అ కార్, నా దగ్గర కార్ ఉంది. ఇక్కడ మనము ఏమైనా యాక్షన్ చేస్తున్నామా,
చేయడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఈవెన్ స్కూల్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఐడెంటిఫై ద వర్బ్ అని చెప్పి ఇస్తారు. అప్పుడు మీరు వర్బ్ ఏం ఐడెంటిఫై చేస్తారు? ఐ హ్యావ్ అ కార్లో ఇందులో మనకి మెయిన్ వర్బ్ అనేది లేదు అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్నే మెయిన్ వర్బ్ లాగా వాడతాం. సో దీన్ని మనము వర్బ్గా ఐడెంటిఫై అంటే అండర్లైన్ కానీ సర్కిల్ కానీ చేస్తాము. ఓకే, సో పాజిటివ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్. నెగిటివ్ అంటే ఏదైనా కాదు, నా దగ్గర లేదు అని చెప్తాం కదా. నా దగ్గర కార్ లేదు, ఆమె దగ్గర పొడవు జుట్టు లేదు, వాళ్ళకి ఫీవర్ లేదు అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా. ఆ వస్తువు వాళ్ళ దగ్గర లేదు, ఆయన దగ్గర లేదు, ఆమె దగ్గర లేదు. అప్పుడు మనము ఏంటి, ఇవన్నిటికీ మనకి హెల్పింగ్ వర్బ్. ఎందుకు అంటే హ్యావ్కి హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా కావాలి మనకి, నెగిటివ్లో కానీ ఇంటరాగేటివ్లో కానీ. దాన్నే డూ లేదా డస్, ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్ తోటి మనము ఇంటరాగేటివ్ లేదా నెగిటివ్ సెంటెన్సెస్ వాడుతుంటాము. ఓకే, సో డూ అనేది మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్, డస్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు నెగిటివ్ అని చెప్పాను కదా, మళ్ళీ ఈ పాజిటివ్ టాపిక్కి వెళ్ళొద్దు, మనము ఓన్లీ నెగిటివ్ టాపిక్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, పాజిటివ్ ఏంటి మనకి, ఐ హ్యావ్ అ కార్ అయిపోయింది, ఇది పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు అదే మనము నెగిటివ్గా మాట్లాడాలి, నా దగ్గర కార్ లేదు అనడానికి మనము డూ అనే హెల్పింగ్ వర్బ్, డూ అనే దాన్ని మనము హెల్ప్ తీసుకొని నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. ఐ డు నాట్ హ్యావ్ అ కార్, నా దగ్గర కార్ లేదు. ఈ డు నాట్ నే మనము షార్ట్ ఫామ్లో డోంట్, DON'. ఓకే, ఐ హ్యావ్ కి మధ్యలో డు నాట్ లేదా డోంట్. ఐ డోంట్ హ్యావ్ అ కార్, నా దగ్గర కార్ లేదు. యూ డోంట్ హ్యావ్ అ బిగ్ హౌస్, నీకు పెద్ద ఇల్లు లేదు. వీ డోంట్ హ్యావ్ అ న్యూ డ్రెస్, మా దగ్గర కొత్త డ్రెస్ లేదు. ఐ డోంట్ హ్యావ్ అ హెడేక్, నాకు హెడేక్ లేదు. యూ డోంట్ హ్యావ్ అ ఫీవర్, నీకు ఫీవర్ లేదు. వీ డోంట్ హ్యావ్ అ హార్ట్ డిజీజ్, మాకు హార్ట్ డిజీజ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ 2 brothers, నాకు 2 అన్నలు లేరు. యూ డోంట్ హ్యావ్ అ ఫ్రెండ్, నీకు ఫ్రెండ్ లేడు. వీ డోంట్ హ్యావ్ అ గ్రూప్, మాకు ఒక గ్రూప్ లేదు. ఐ డోంట్ హ్యావ్ 2 eyes, నాకు 2 కళ్ళు లేవు. యూ డోంట్ హ్యావ్ లాంగ్ హెయిర్, నీకు పొడవు జుట్టు లేదు. వీ డోంట్ హ్యావ్ బిగ్ నోస్, నీకు పొడవు ముక్కు లేదు. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, ఐ హ్యావ్ కి మధ్యలో డోంట్ అనే వర్డ్ తోటి మాట్లాడుతున్నాము. ఓకే, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డజంట్ లేదా డోంట్ ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, ఇక్కడ కూడా మళ్ళీ మనకి హ్యావే వస్తుంది. ఎందుకు అంటే డూ డస్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై హ్యావ్ ఓన్లీ ఇన్ నెగిటివ్ సెంటెన్స్. హీ, షీ, ఇట్ ఇవి సింగులర్ సబ్జెక్ట్స్ కదా. సో డజంట్, DOESNOT, డస్ నాట్ షార్ట్ ఫామ్ వచ్చి డజంట్. హీ డజంట్ హ్యావ్ అ కార్, అతనికి కార్ లేదు. హీ డజంట్, ఇక్కడ నేను రాస్తున్నాను, ఓకే ఇది కూడా రబ్ చేసేస్తా. హీ డజంట్ హ్యాస్ అ కార్. ఇక్కడ హ్యాస్ అనేది రాంగ్. డూ డస్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై హ్యావ్. ఓకే, హీ డజంట్ హ్యావ్ అ కార్, అతనికి కార్ లేదు. షీ డజంట్ హ్యావ్ అ బిగ్ హౌస్, ఆమెకి పెద్ద ఇల్లు లేదు. ఈ డజంట్ హ్యావ్ అ ఫీవర్, దానికి జ్వరం లేదు. హీ డజంట్ హ్యావ్ 2 brothers, అతనికి 2 అన్నలు లేరు. షీ డజంట్ హ్యావ్ అ ఫ్రెండ్, ఆమెకి ఫ్రెండ్ లేడు.
ఈ డజంట్ హ్యావ్ అ గ్రూప్, దానికి గ్రూప్ లేదు. హీ డజంట్ హ్యావ్ 2 eyes, అతనికి 2 కళ్ళు లేవు. షీ డజంట్ హ్యావ్ అ లాంగ్ హెయిర్, ఆమెకి పొడవు జుట్టు లేదు. ఐ డోంట్ హ్యావ్ అ లాంగ్ హెయిర్, నాకు పొడవు జుట్టు లేదు. షీ డజంట్ హ్యావ్ అ లాంగ్ హెయిర్. ఇక్కడ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఓకే, జస్ట్ నేను రబ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఐ డోంట్ హ్యావ్ 2 eyes. షీ డజంట్ హ్యావ్ లాంగ్ హెయిర్. ఇక్కడ చూసారా? సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ రాయండి అంతే. ఐ డోంట్ హ్యావ్, షీ డజంట్ హ్యావ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్నే నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది కదా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ముందు ఏం చెప్పాను నేను, మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డస్ లేదా డూ. నీ దగ్గర కార్ ఉందా, ఆమె దగ్గర పెన్సిల్ ఉందా, అతని దగ్గర 2 అన్నలు ఉన్నారా. ఓకే, సో దీన్ని మనము స్వాప్ చేస్తాం అంతే. డూ యూ హ్యావ్ ఆ కార్, నీ దగ్గర కార్ ఉందా. సో ఇక్కడ మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమైంది? డూ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది, యూ అనేది సబ్జెక్ట్ అయింది, ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్. డూ యూ హ్యావ్ అ కార్, నీ దగ్గర కార్ ఉందా. డూ యూ, ఇక్కడ రాస్తా ఇప్పుడు. డూ యూ హ్యావ్ అ కార్, నీ దగ్గర కార్ ఉందా. డూ యూ హ్యావ్ హెడేక్, నీకు తలనొప్పి ఉందా. డూ వీ హ్యావ్ అ ఫీవర్, మనకి ఫీవర్ ఉందా. డూ దే హ్యావ్ న్యూ డ్రెస్, వాళ్ళకి కొత్త డ్రెస్ ఉందా. డూ ఐ హ్యావ్ కర్లీ హెయిర్, నా దగ్గర కర్లీ హెయిర్ ఉందా. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నీకేమైనా ప్రాబ్లం ఉందా. డూ వీ హ్యావ్ బంగ్లో, మనకి బంగ్లో ఉందా. సో డూ తోటి క్వశ్చన్ స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చి డస్తో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. డస్ హీ హ్యావ్ 2 eyes, అతనికి 2 కళ్ళు ఉన్నాయా. డస్ షీ హ్యావ్ అ ఫీవర్, నేను దీన్ని డిస్టర్బ్ చేయలేదు చూసారా, ఓన్లీ డూ డస్ని మార్చేసాను అంతే. డస్ షీ హ్యావ్ అ హెడేక్, ఆమెకి హెడేక్ ఉందా. డస్ షీ హ్యావ్ అ లాంగ్ హెయిర్, ఆమెకి పొడవు జుట్టు ఉందా. డస్ ఇట్ హ్యావ్ అ బిగ్ నోస్, దానికి పొడవు నోస్ ఉందా. డస్ హీ హ్యావ్ అ బిగ్ హౌస్, అతనికి పెద్ద ఇల్లుందా. డస్ షీ హ్యావ్ ఐఫోన్, ఆమె దగ్గర ఐఫోన్ ఉందా. క్వశ్చన్, సో క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. డస్ ఇట్ హ్యావ్ అ లాంగ్ టెయిల్, దానికి పొడవు టెయిల్ ఉందా. డస్ ఇట్ హ్యావ్ స్ట్రైప్స్ ఆన్ ద బాడీ, బాడీ మీద ఇలా గీతలు ఉంటాయి కదా, టైగర్స్కి ఉంటాయి, వాటిని స్ట్రైప్స్ అంటాము, దానికి స్ట్రైప్స్ ఉన్నాయా. డస్ ఇట్ హ్యావ్ డాట్స్ ఆన్ ద బాడీ, బాడీకి డాట్స్ ఉన్నాయా. డస్ హీ హ్యావ్ లాంగ్ హెయిర్, అతనికి పొడవు జుట్టు ఉందా. డస్ షీ హ్యావ్ టికెట్స్ ఫర్ ద మూవీ, ఆమె దగ్గర టికెట్స్ ఉన్నాయా మూవీకి. డస్ షీ హ్యావ్ బైక్, ఆమెకి బైక్ ఉందా. డస్ షీ హ్యావ్ ఏముందా అని అడుగుతున్నాం కదా. డస్ షీ హ్యావ్ టైం, ఆమెకి టైం ఉందా. ఎస్, షీ హ్యాస్ టైం, ఆమె దగ్గర టైం ఉంది. ఓకే, సో ఇక్కడ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఐ హ్యావ్ లాంగ్ హెయిర్, ఇది పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది కదా. దీన్ని నెగిటివ్ సెంటెన్స్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ లాంగ్ హెయిర్
full stop in the end of the sentence. I don't have long hair. తర్వాత నాకు పొడవు జుట్టు ఉందా, డూ తోటే క్వశ్చన్ స్టార్ట్ చేస్తాము. డూ ఐ హ్యావ్ అ లాంగ్ హెయిర్ క్వశ్చన్ మార్క్. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. ఇప్పుడు సబ్జెక్ట్స్ని చేంజ్ చేద్దామా. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి వి వద్దులే, దే తీసుకుందాం. దే హ్యావ్ అ బిగ్ హౌస్. వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళకి పెద్ద ఇల్లు లేదు. లేదు అని చెప్పడానికి డజంట్, సారీ డోంట్, ప్లూరల్ సబ్జెక్ట్ కదా. దే డోంట్ హ్యావ్ అ బిగ్ హౌస్. వాళ్ళకి పెద్ద ఇల్లు ఉందా. డూ దే హ్యావ్ అ బిగ్ హౌస్. ఓకే, ఇప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్స్తో అయిపోయింది కదా. సింగులర్ సబ్జెక్ట్స్. షీ హ్యాస్ 3 లిటిల్ బ్రదర్స్. ఆమెకి 3 చిన్న తమ్ముళ్ళు ఉన్నారు. రిలేషన్షిప్ గురించి చెప్తాము. ఆమెకి 3 చిన్న తమ్ముళ్ళు లేరు. లేరు అని చెప్పడానికి షీ డజంట్. డూ డస్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై హ్యావ్. ఇక్కడ హ్యాస్ రాయను, మళ్ళీ హ్యావే రాస్తాను. ఓకే, హ్యావ్. షీ డజంట్ హ్యావ్ 3 లిటిల్ బ్రదర్స్. ఆమెకి 3 చిన్ని తమ్ముళ్ళు ఉన్నారా. క్వశ్చన్ స్టార్ట్స్ విత్ డస్. ఎందుకు అంటే ఆమె అనేది సింగులర్ సబ్జెక్ట్. డస్ షీ హ్యావ్ 3 లిటిల్ బ్రదర్స్ క్వశ్చన్ మార్క్ ఇన్ దిస్ సెంటెన్స్. ఎందుకు అంటే ఇంటరోగేటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఐ హ్యావ్ అ లాంగ్ హెయిర్, ఐ డోంట్ హ్యావ్ అ లాంగ్ హెయిర్. ఇక్కడ నేను ఏం మర్చిపోయాను. ఐ హ్యావ్ అ లాంగ్ హెయిర్, ఐ డోంట్ హ్యావ్ అ లాంగ్ హెయిర్. డూ ఐ హ్యావ్ అ లాంగ్ హెయిర్. దే హ్యావ్ అ బిగ్ హౌస్, దే డోంట్ హ్యావ్ అ బిగ్ హౌస్. డూ దే హ్యావ్ అ బిగ్ హౌస్ క్వశ్చన్ మార్క్. She has 3 little brothers. She doesn't have 3 little brothers. Does she have 3 little brothers? సో ఈ రకంగా మీరు సబ్జెక్ట్ అండ్ నౌన్ చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ ట్రై టు మేక్అవుట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ కీప్ రైటింగ్ ఇన్ యువర్ ప్రాక్టీస్ నోట్బుక్. ఒక నోట్స్ ప్రిపేర్ చేసి అన్ని టాపిక్స్ అందులో రాసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దిస్ వాస్ అబౌట్ has, have topic. It's me, Ramaniya Ramili, signing off for today. See you in the next lesson. Till that time, keep practicing. Happy learning. Bye bye.